జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన అందగాడు వల్లభనేని వంశీ నిన్న పోలీస్ కస్టడీలో అకస్మాత్తుగా ఆరోగ్యం బాగాలేదని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఎలా చూడాలంటారు దీన్ని? నిజంగానే ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యారా, లేదంటే కనుక బెయిల్ కోసం ప్రయత్నాల్లో కొత్తగా నాటకం అనుకోవచ్చు అంటారా? ముందుగా అందరికీ నమస్కారం. ఈ అందగాడు వంశీకి అంతు చిక్కని వ్యాధి ఉంది. అది డాక్టర్కి పేషెంట్కి మాత్రమే తెలిసిద్ది. పాపం మా జగన్మోహన్ రెడ్డికి తెలియలా, అందుకని ఈయన అందగాడు అనుకున్నాడు. ఇప్పుడు ఆ పై డాబంతా పోయి అది బయటకు వచ్చింది ఆ వ్యాధి. అది పాపం ఆయన ఆరోగ్య పరిస్థితి. ఇకపోతే హాస్పిటల్కి, జైలుకి, పోలీస్ స్టేషన్కి, హాస్పిటల్కి, జైలుకి, పోలీస్ స్టేషన్కి ఇక గింగిరాలే. ఈ మూడు తిరగటమే. ఇదే వంశీకి రాసి పెట్టున్న రెడ్ బుక్లో చరిత్ర. ఇది ముందే రాసి పెట్టి ఉంచింది భవిష్యత్తు. ఆ భవిష్యత్తు ఇది. ఇక ముందు మాట్లాడుకుంటే ఉన్నా ఆ చరిత్ర మాట్లాడుకోవటమే. ఇకపోతే ఇంకో అందగాడు ఉన్నాడు, కొడాలి నాని. అమ్మయ్యా, ఎండాకాలం పోయి 4 చినుకులు పడితే ఎంత చల్లబడ్డామో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వాతావరణం, ప్రజలు అంత చల్లగా ఉంటుందా. ఒక్క కొడాలి నానిని ఎత్తితే ఆయన్ని కనుక అరెస్టు చేస్తే, ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వాళ్ళ డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇతను నిన్న పెళ్లిలో ఏడో తిరుగుతున్నాడు హైదరాబాదులో. త్వరలోనే ట్రేస్ చేస్తారు, పట్టుకుంటారు ఆంధ్ర పోలీసులని నాకు బలమైన నమ్మకం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు మొత్తం కూడా విజయోత్సవ సంబరాలు నిజంగా రేపు చేసుకోబోతున్నారు కొడాలి నాని అరెస్టుతో. ఎందుకంత సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏముందంటారు? అసలు ఒక తప్ప వీళ్ళు చేసింది, ఒక తప్ప. ఎంత క్యారెక్టర్ని నాశనం చేసే విధంగా, వ్యక్తిత్వ హననాన్ని చేసే విధంగా, క్యారెక్టర్ అసాసియేషన్ చేసే విధంగా ఒక చంద్రబాబు నాయుడు గారిని కానీ, నారా లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, వీళ్ళు అనినన్ని మాటలు వీళ్ళు మాట్లాడినంత వేగ్గా రాజకీయంగా విమర్శించవచ్చు, తప్పులేదు. మీ రాజకీయ విమర్శలకి మేము చాలరా, ఆ నేతలు ఎందుకురా, గొప్ప గొప్ప నేతలు, మాలాంటి వాళ్ళం ఆన్సర్ చేయగలం. అటువంటిది మీరు ఎంత నీచమైనది, కేవలం కెమెరాలు ముందున్నాయి కదా అని నీచమైన భాష మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. ఏ ఇబ్బంది లేకుండా సకల సదుపాయాలతో, సకల మర్యాదలతో అన్నీ జరుగుతున్నాయి. అది రేపు కొడాలి నానికి కూడా. నాదొక చిన్న కోరిక కూటమి నాయకత్వానికి, అయ్యా మా కొడాలి నానికి గుండు చేయించి, ఆ గడ్డం బొడ్డం గీకిచ్చి ఒక్కసారి లాగు వేసి వాడిని చూపించండి అయ్యా. మాకు జైల్లో ఉన్నా సరే, స్టేషన్లో ఉన్నా సరే, ఒక్కసారి లాగు మీద గుండు చేయించి, గడ్డం చేయించి కొడాలి నాని చూపిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్యకర్తలు మొత్తం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ విజయోత్సవ సంబరాలు ఇప్పుడు మళ్ళీ చేసుకుంటామని చెప్తున్నాను. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరి పేరు నాని ఏంది అసలు వల్లభనేని వంశీని చంపాలనే కుట్ర నడుస్తుంది ఈ ప్రభుత్వంలో అంటున్నాడు కదా. మరి ఇప్పుడు రాజకీయాల్లో ఎక్కడ హత్యలు ఉండవయ్యా, ఆత్మహత్యలు ఉంటాయి. హత్యలు చేసే గుణం ఒక్క జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. వాళ్ళ బాబాయ్ నరికాడు చూడు, అలాగా. అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చింది ఎవరో తెలుసా? విజయసాయి రెడ్డి. అమ్ముడుపోయాడంటగా. ఓ చిన్న కథ చెబుతాను. జగన్మోహన్ రెడ్డి రావణాసురుడు చనిపోవటానికి ఒకరోజు ముందు చాలా బాధపడ్డాడు. కుడి చెయ్యి లాంటి విభీషణుడు వెళ్ళిపోయాడు విజయసాయి రెడ్డి. ఈ ఇంద్రజిత్తు చనిపోయాడు, కుంభకర్ణుడు చచ్చిపోయాడు, లంకిణి చచ్చిపోయింది. మొత్తం మెయిన్ క్యాడర్ మొత్తం చనిపోయిన తర్వాత రావణాసురుడు మదన పడుతున్నాడే అద్దం ముందు నుంచొని. అలా మదన పడే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎందుకంటే ఆయన చుట్టూ పరివారం అంతా వెళ్ళిపోయింది. ఇకపోతే ఉంది జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి రెడ్లందరికీ
దోచిపెడుతున్నాడు అని చెప్పి అప్పట్లో తెలుగుదేశం పార్టీ కావచ్చు, వేరే ఇతర ప్రతిపక్షంలో ఉన్న పార్టీలన్నీ మాట్లాడినాయి. కానీ ఇది పచ్చి అబద్ధం. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చెప్తున్నా. ఆ 10 మంది రెడ్లకే సంపాదించుకోవడానికి అవకాశాలు ఇచ్చాడు. మిగతా రెడ్లందరూ కూడా చాలా కష్టాలు పడ్డారు. సామాన్యులైతే మరీ ఇబ్బందులు పడ్డారు. వాళ్ళంతా తిరగబడే జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కూడా ఎవరైతే సంపాదించుకున్నారో వాళ్ళంతా క్యూ కడుతున్నారు. గతంలో 2021-22లో కరోనా వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయిన వారి సంఖ్య సుమారు 3000 ఉంటుంది. ఆ 3000 మంది రెడ్లు లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనుయాయులు, కోటాను కోట్లు దిగమింగిన నేతలు వాళ్ళందరూ కూడా క్యూ కట్టి క్రమశిక్షణలో పద్ధతిగా వెళ్తున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఎంతో విద్యాబుద్ధులు నేర్చుకొని ఎన్నో పరీక్షలను ఎదుర్కొని శరీరానికి కానీ మెదడుకు కానీ ఎన్నో పరీక్షలు ఎదుర్కొని లక్షల మందితో పోటీపడి సంపాదించిన ఉద్యోగం ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, వాళ్ళను కూడా లైన్లో క్యూలో వ్యాన్లు ఎక్కించాడు చేశావు చూడు. వామ్మో, నీ ప్రతిభ మామూలుది కాదయా. 10th పాస్ అయినా నీకు ఎంత తెలివితేటలు ఉన్నాయా? 10th పాస్ అయ్యింది. 10thలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయితే ఆయన నిజంగా డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయితే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాడేపల్లిలోనే ఉన్నాడు కాబట్టి ఓటేయచ్చు కదయా. అది కదా, ఓటేయచ్చు కదా. సరే, ఏదో ఒకటి చెప్పుకోవటంలే. ఏం చెప్పింది? ఏ యాసం కడతారంటే నేను కృష్ణుడి యాసం కడతా, రాముడి యాసం కడతా అని డ్రామా వాళ్ళకి రేత్రి మాట ఇస్తాడు ఒకడు. తెల్లారి ఎగ్గొడతాడు. ఏం యాసం ఏందిరా అంటే నేను ఎగదింగే యాసం వేస్తాను అని వాళ్ళకి, నేను ఏది చేయనని. ఇట్లాంటి యాసాలు మాకు తెలియనివి కాదులే, కానీ చాలా చూసాము. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి, నువ్వు మొన్న మీ వాళ్ళని వెనకేసుకొచ్చిన విధానం ఉంది చూడు, భలే నవ్వు వస్తుందయ్యా. నువ్వేమన్నా పెళ్ళిళ్ళ పేరయ్యావా? అందరికీ సంబంధాలు కుదురుస్తావా? నాకు ఒకటి అర్థం కావట్లేదు. మ్యారేజ్ బ్యూరో ఏమైనా పెట్టుకున్నావా? విజయసాయి అదే సారీ మన సీతారామాంజనేయులు 2వ కొడుకు పెళ్ళి, ధనంజయ రెడ్డి కూతురు పెళ్లి దగ్గరకు వచ్చింది, లేకపోతే ఇంకో రెడ్డికేమో పెళ్లి కూతురు పెళ్లికి ఎదిగొచ్చింది, ఆ గోవిందప్ప కూతురుకు కూడా సంబంధాలు చూస్తున్నావు. ఏమో నువ్వు చూస్తున్నావా? అయినా అవన్నీ కామన్గా జరిగే పనులు. పిల్ల మీద మంచి అభిప్రాయం ఉంటే పిల్లాడు పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళు అయ్యి దొంగ అయితే ఎవరేం చేస్తారు? ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి, ఇబ్బందే లేదు. పిల్లలంతా మంచోళ్ళే, వాళ్ళని చేసుకునేవాళ్ళు మంచోళ్ళే. వాళ్ళు అయ్యేళ్ళు దొంగలే. అరే, ఆరోగ్యం బాగలేని వాళ్ళు 80 ఏళ్ళని ఇక్కడ మన గుంటూరు శంకర్లాస్లో హోటల్లో ఉండవని 80 ఏళ్ళను కూడా నువ్వు తీసుకెళ్ళి లోపలేసావే ఒక్క మాట అందని చెప్పి. ఇకపోతే అమ్మలాంటి వయసు ఉన్న వాళ్ళని, అట్లాంటి వాళ్ళందరినీ ఆపరేషన్ చేయించుకొని శరీరానికి మొలల ఆపరేషన్ చేయించుకొని ముడ్డి నుంచి రక్తస్రావం జరుగుతున్న అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసావే. అవి కదా తప్పులు. వాళ్ళ అసలు వీళ్ళేం తప్పులు చేశారు? మా కృష్ణమోహన్ అన్న ఏం తప్పు చేశాడు? ధనుంజయ అన్న ఏం తప్పు చేశాడు? ఇద్దరు మంచివాళ్ళు. అలాంటి వ్యక్తులను ఇలా చేయటం దారుణం కదా అంటున్నాడు కదా. ఆ అన్నలను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందంటారు అసలు? ఈ ధనుంజయ రెడ్డి సంగతి చెప్తాను. ఆయన కడప ఎంఆర్ఓ ఉన్నప్పుడు అబూ సలేంకి, మోనికా బేడీకి దొంగ వీసా ఇచ్చిన వాళ్ళల్లో అక్కడ ఇంటి అడ్రస్, అది దొంగ అడ్రస్ ఇచ్చిన దాంట్లో ఖచ్చితంగా ఆయన కృష్ణమోహన్ రెడ్డి ఎంఆర్ఓ కంటే తక్కువ. వాడు చిన్న ఆఫీసరు. వాడు దొంగతనంగా ఇటు నుంచి అండమాన్ వెళ్ళి, అండమాన్ నుంచి చదువుకొని బెంగాల్ వచ్చి, బెంగాల్ నుంచి దొంగ ఐఏఎస్గా ఒక ఈయన మన రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చి హైదరాబాదులో ఏసీ ఐఏఎస్ అని చెప్పి దొంగ ఐఏఎస్, అది కూడా బయటికి తీయాలని ఈరోజు పోలీసు వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, న్యాయస్థానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మాని కర్ర వంకర ఉంటే పొయ్యి తీర్చిద్దంట, పొయ్యిలో పెడితే సమానం అవుతుంది. అదే ఖాళీ ఖాళీ ఖాళీ. అట్టాగే మీ వంపులు, మీ వయ్యారాలు న్యాయస్థానాలు తీరుస్తాయి అని చెప్పి, న్యాయస్థానాల మీద ఉన్న విపరీతమైన అవ్యాజ్యమైన గౌరవంతో చెప్తున్నానని చెప్తున్నాను. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అయిపోయిన మరుక్షణమే వైఎస్ షర్మిల గారు పెట్టిన ప్రెస్ మీట్ని అసలు ఎలా చూడాలంటారు? ఆమె చేసిన వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? కానీ వైఎస్ షర్మిలకి మనిషికి విలువ లేదేమో, కానీ ఆ మాట విలువైన మాట మాట్లాడింది. ఆ మాటకు నేను కూడా అంగీకరిస్తా ఆ అమ్మాయికి. ఎందుకంటే నిజంగా నీ మీద అభియోగమే మోపితే, అదే నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి నాది లోపమని తెలిస్తే సిబిఐ ఎంక్వైరీ చేయండి,
సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయండి, లేకపోతే నన్ను ఉరి తీయండి అని అసెంబ్లీలో అన్నమాట నిజం. అది రాజశేఖర రెడ్డి యొక్క నైజం. నిజమైన రాజశేఖర రెడ్డి వారసురాలిగా ఆయన బిడ్డగా ఈరోజు షర్మిల మాట్లాడింది. అతను మహామేత, వాడు మా ఆయన పెద్ద దొంగ, కానీ దిగమింగే నేత, దివంగత నేతగా దిగమింగే నేతే. రాజశేఖర రెడ్డి నేను తక్కువ లెక్క వేయకూడదు, ఆయన పుణ్యమే ఈయన తయారైంది ఇట్లాగా ఇన్ని లక్షల కోట్లతో. ఇకపోతే ఆమెకి జరిగిన అన్యాయమే సేమ్ ఈ జగన్మోహన్ రెడ్డికి అన్న అవుతాడో, మామ అవుతాడో, బాబాయ్ అవుతాడో, కేసీఆర్ కూడా కూతురికి అన్యాయం చేశాడు. వీళ్ళు ఆడపిల్లలకే, సొంత ఆడబిడ్డలకే అన్యాయం చేసే నేతలు గతంలో పరిపాలించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరూ కూడా ఆడపిల్లలకు అన్యాయం చేసే బాపతే. ఆ అమ్మాయి కూడా తిరగబడే రోజు వచ్చేసింది, ఆల్రెడీ లెటర్ పెట్టింది, అయ్యా నీ అవతారం ఇది అని చెప్పి. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే బంగారం గురించి నువ్వు ఎందుకు మాట్లాడలా? పద్మావతి జ్యువెలర్స్లో 107 కోట్ల రూపాయల బంగారం కొన్న విషయం ఎందుకు మాట్లాడలా? అదేవిధంగా మిగతా జ్యువెలర్స్లో కూడా మొత్తం 200 కోట్ల పైచీలకు బంగారం ఏం చేశావు? అవన్నీ కూడా నువ్వు కొనింది లిక్కర్ డబ్బులతోటే కదా. 100 ఎకరాలు కర్ణాటకలో కొన్నా కూడా, వేల కోట్ల రూపాయలు విదేశీ బ్యాంకుల్లో పెట్టినా కూడా మొత్తం లిక్కర్ డబ్బులే కదా. ఈ లిక్కర్ డబ్బులు బయటికి తీయి, అవి తీయకే, సరిగ్గా పంచకే విజయసాయి రెడ్డి నీకు విభీషణుడు అయిపోయాడు. విభీషణుడు కూడా రావణాసుడు సచ్చేదాకా అమ్ముడు పోయాడని అనుకున్నాడు రాముడికి, కానీ నిజాయితీగా నిజం వైపు వెళ్ళాడు విభీషణుడు. అదేవిధంగా విజయసాయి రెడ్డి వెళ్ళలేకపోయినా అయ్యా ఈ పాపాన్ని కొంచెమైనా తగ్గించుకోవాలని బయటకు వచ్చాడని నేను అనుకుంటున్నాను. విజయసాయి రెడ్డి కూడా నెంబర్ 5 ముద్దాయి, ఆయన కూడా విచారణ తప్పదు. ఎందుకంటే ఆయన కాజేసినా కాజేయకపోయినా చెప్పాలి కదా, మీటింగులు పెట్టాడు కదా. మొత్తం వ్యవహారం రింగ్ అవటానికి అందరూ కలిసి ఒక రింగ్ అవటానికి ఆయనే కదా మార్గం చూపింది. కాబట్టి ఆయన కూడా ముద్దాయే, న్యాయస్థానాల్లో ఆయనకు కూడా శిక్ష తప్పదు.